రాష్ట్రాల్లో కీలకమైన 2 సామాజిక వర్గాలు ఉన్నాయి. వారు వన్ సైడ్ అయ్యారంటే అధికారం ఆ పార్టీదే. తెలంగాణలో 53% ఉంటే ఏపీలో మరొకరు 24% ఉన్నారు. ఇప్పటి వరకు అధికారం ఆ వర్గాలకు అందని ద్రాక్షగానే మిగిలింది. అయితే ఆ వర్గాల చుట్టూ రాజకీయ పార్టీలు ప్రదక్షిణలు చేస్తున్నాయి. ఏది ఏమైనా మరి ఆ వర్గాలు ఏ పార్టీకి వరంగా మారుతాయో చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన సామాజిక వర్గాలు. తెలంగాణలో బీసీ, ఏపీలో కాపు జనాభా అధికం. 2 సామాజిక వర్గాలకు అందని ద్రాక్షగానే అధికారం. తెలంగాణలో బీసీలు 53.5, ఏపీలో కాపులు 24.7. తెలంగాణలో బీసీలు ఆకర్షించడంలో ముందున్న కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు బీసీలకు అప్పగించాలనే నిర్ణయం. గోదావరి జిల్లాలో ఎక్కువగా కాపు సామాజిక వర్గం. కాపుల వైపు చూస్తున్న వైసీపీ, టీడీపీ, జనసేన. తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా సామాజిక సమీకరణాలు చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ అంతగా కులాల ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఏపీలో అయితే కులాన్ని బట్టే ఓటేసేవారి సంఖ్య కూడా అధికం. అందుకే ప్రస్తుతం రాజకీయ పార్టీలు కులాలపై ఫోకస్ చేస్తున్నాయి. అయితే 2 రాష్ట్రాల్లోనూ అధిక జనాభా ఉన్న సామాజిక వర్గాలు మాత్రం అధికారానికి దూరంగానే ఉన్నాయి. తెలంగాణలో బీసీలు, ఏపీలో కాపులు అధిక జనాభా కలిగి ఉన్నారు. కానీ అధికార పీఠాన్ని మాత్రం ముద్దాడలేకపోతున్నారు. రెండు సామాజిక వర్గాలు ముఖ్యమైనప్పటికీ అధికారం మాత్రం అందరి ద్రాక్షగానే ఉంది. ఇప్పటికే రాజకీయాల్ని శాసించే స్థాయిలో మాత్రం ఆ సామాజిక వర్గాలు లేవు. అయితే ఐక్యత లేకపోవడమే అనేది రాజకీయ వర్గాలు చెప్పే మాట. తెలంగాణలో బీసీలు దాదాపుగా 53.5% ఉండగా ఏపీలోని కాపులు 24.7% ఉన్నట్లు ఒక అంచనా. ఇంత జనాభా ఉన్నా రాజకీయాల్లో వీరికి ఉన్న ప్రాధాన్యం తక్కువే అని చెప్పాలి. పార్టీలు కేవలం వీరి ఓట్లను కొల్లగొట్టేందుకు అవసరమైన సీట్లు మాత్రమే ఇస్తున్నాయి. ఏపీకి సంబంధించి 2 సామాజిక వర్గాలు మాత్రమే ఇన్నేళ్లుగా అధికారం దక్కించుకుంటూ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వస్తున్నాయి. కొంతకాలంగా మాత్రం బలమైన కాపు సామాజిక వర్గం అధికారం కోసం ప్రయత్నిస్తోంది. ఆ సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. బీసీలు, కాపుల ఓట్లపై కన్నేసిన పార్టీలు కొత్త వ్యూహాలు రచిస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ బీసీ మంత్రం జపిస్తున్నాయి. వీటిలో కాంగ్రెస్ పార్టీ బీసీలను ఆకర్షించడంలో ముందుంది. రాబోయే ఎన్నికల్లో అత్యధిక సీట్లు బీసీలకు కేటాయించాలని నిర్ణయించింది. బీజేపీ, బీఆర్ఎస్ కూడా వీలైనంత వరకు బీసీలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక బీఆర్ఎస్ బీసీల కోసం బీసీ బంధు పథకాన్ని ప్రకటించింది. ప్రతి ఎన్నికల సందర్భంలో బీసీలు తమ జనాభాకు తగ్గ సీట్లు ఇవ్వాలని అన్ని పార్టీలను కోరుతుంటాయి. అయితే వారికి దామాషా ప్రకారం దక్కే సీట్లు మాత్రం తక్కువే.
తెలంగాణలో బీసీల్లో ముదిరాజ్ యాదవ సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువ. అందువల్ల అన్ని పార్టీలు బీసీలకు సీట్లు కేటాయించినప్పుడే ఈ రెండు సామాజిక వర్గాలకు ప్రాధాన్యమిస్తాయి. మిగిలిన సామాజిక వర్గాల్లో కొందరికి సీట్లు ఇచ్చి బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. ఏదో ఒక పార్టీ సీట్లు ఇస్తే తీసుకోవడం తప్ప తమకు సామాజిక న్యాయం జరగడం లేదనే అసంతృప్తి బీసీలో ఉంది. ఐక్యత లేకపోవడం వల్లే ఈ పరిస్థితి అని బీసీలోని మేధావులు అంటున్నారు. ఏపీకి సంబంధించి కాపుల ఓట్లను ఆకర్షించేందుకు అధికార వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాపు, తెలగ, బలిజన్లు ఏపీలో అధికంగా ఉన్నారు. కాపులు ఎక్కువగా గోదావరి జిల్లాలోనే ఉన్నారు. ప్రస్తుతం కాపుల ఓటర్లను ఆకర్షించేందుకు జనసేన, వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య కాపులు చీలిపోయారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి వైపు ఒక వర్గం, వైసీపీ వైపు మరో వర్గము ఉంది. అన్ని పార్టీల్లోనూ కాపులున్నారు. ప్రధానంగా జనసేనకు కాపులు మద్దతు ఇస్తున్నారు. కానీ జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వస్తే చంద్రబాబు సీఎం అవుతారు. అందుకే కాపు సామాజిక వర్గంలోని కొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తమ తరఫున పవన్ కళ్యాణ్ని సీఎం కావాలని ఆశిస్తున్నారు. అయితే అందుకు తగ్గ పరిస్థితులు రాష్ట్రంలో లేవని చెప్పాలి. ఒకవేళ కూటమి తరఫున పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉంటే మాత్రం కాపులు అత్యధిక శాతం జనసేనకు మద్దతు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఇదంతా రాబో ఎన్నికల నాటి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. బలమైన సామాజిక వర్గమే అయినప్పటికీ పార్టీల మధ్య చీలిపోవడంతో రాజకీయంగా ఎదగలేకపోతున్నారు, అధికారం దక్కించుకోలేకపోతున్నారు.